అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒరే వీరవంకర్ రెడ్డి, ఇన్నేళ్లు ఇదే నేల మీద కూటికేడ్చాం, తాగే నీళ్ళకేడ్చాం. నువ్వెప్పుడే ఎడ్చడేనే, నా విందెప్పుడు నొత్తి. జోక్ కాదు, సీరియస్. ఒక్కలిస్తే తీసుకునే పరిస్థితిలా నేను లేను. మరి అడుక్కొని తీసుకుంటావా? కామోష్, అడుక్కునుడు మా ఇంటా వంట లేదు. ఇస్తేనే యుర్రి, లేకపోతే గుంజుకునుడే. ఏంది నువ్వు గుంజుకునేది? కొబ్బరి చిప్ప? కొబ్బరి చిప్పలు, మామిడికాయ పిక్కలు నువ్వు గుంజుకో. నేను గుంజుకునేది వేరే ఉన్నది. ఏందో అది? సీఎం సీటు. అబ్బా అట్లనా? నీకంత లేత్తి. నాకు లేదేమో, మా అన్నకున్నది చూడు. ఎవలా అన్నా? తెలంగాణకు ఇంకో 8 ఏండ్లు నేనే రాజు నేనే మంత్రి అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్న యాళ్ళ చెవుల జోరిగా పోరకంటే ఎక్కువనా ఉన్నది. కాంగ్రెస్ పార్టీల కోమటిరెడ్డి రాజాలు మంత్రి పదవి పోరు. ఇక మున్సిపాలిటీ ఫలితాలల్లా హస్తం హవా నడిచింది కదా. ఇక నా కథేంది? మంచి మాట కొద్దీ హామీ ఇచ్చినట్టు మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే పెద్ద కుర్చీనే గుంజుకోమంటారా అని అంటున్నాడు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతున్నాడు. పట్నం ఓటర్లు పట్టం కట్టిండ్రని విజయోత్సవ ర్యాలీ పెడితే అక్కడ రాజాలు తీసిన రాగంగిది. అయినా మొదటి నుంచి పార్టీని పట్టుకొని ఉన్నాడు. నడిమిట్ల ఏదో చేద్దామని పార్టీ మారి పిలువంగానే మళ్ళా చేయి పట్టుకుంటే గింత పట్టింపు లేకుండా చేస్తారా అని కొందరంటుంటే, ఇక ఇంకొక దిక్కు మొదటిదానికి మొగలు లేడు గాని కడదానికి కళ్యాణం అన్నట్టు మొదలు మంత్రి పదవి అయితే తెచ్చుకోవే అన్న, అటెన్క ముఖ్యమంత్రి పదవి తెచ్చుకునే అని అంటున్నారు. రాజాలు రాగం వింటున్న ఇంకా కొంతమంది జనాలు. పండుగకు నేతలు పబ్లిక్ కు శుభాకాంక్షలు చెప్పుకుంటారు గారా. అయితే ఇలా లవర్స్ కు కూడా వ్యాలంటైన్స్ డే అని చెప్పమంటావా ఎట్లా? నేనెందుకంట గనక అట్లా? ఏమో, నీ ముచ్చటంతా గమ్మతుంటదిగా. మనం అడగక ముందే వాళ్ళే విషేస్తున్నారు. ఎవరికి? లవర్స్ కా? అవును, పొలిటికల్ లవర్స్ కు. అవ్వా, ఇది ఎక్కడి సోద్యం? చూడు నువ్వే. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ 3 పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. అంటే కారు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు లవ్ లో ఉన్నారంటున్నావా నే బండన్నా? నువ్వు మామూలునివి కాదు పో. ఇప్పటికే తెలంగాణలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని పేరు పోయింది. కారు కాంగ్రెస్ ఒకటని మీరంటారు, కమలం కారు ఒకటని కాంగ్రెస్ అంటది. ఎవరిని ప్రేమిస్తున్నారు ఎవరికి అర్థమైతలేదు పోండ్రి. అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళు అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ. కాంగ్రెస్ తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ఇక ఈ లవ్ ముచ్చట పక్కకు పెడితే, కారు దిగిన కవితక్క అనుకోకుండా పోటీ చేసిన మున్సిపల్ లోట్లల్లా మా సత్తయ్య పెట్టినాం, ఇది ట్రైలరే, సినిమా ముంగలున్నది అని అంటున్నది. ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రచారం కూడా చేయకుండానే 40 సీట్లు గెలిచినాం, ఇంకా ముందు ముందు దూసుకుపోతాం అంటుంది. అక్క కూడా ఊహించనట్టున్నది. అట్లంటే ఇంకింత ప్రచారం జోరు చేస్తుండే కావచ్చు. మరి ఉత్సాహంతో రాజకీయంగా కూడా పార్టీని పరుగులు పెట్టిస్తారు కావచ్చు. పెన్లంటే ముఖ్యమైన లెవెల్ రా. ఇంకెవరు? అయ్యగారు. అంతకన్నా ముఖ్యం వీడియోగ్రాఫర్లు రా. అవును కదా. అయ్యగారు లేకున్నా లగ్గమయ్యేటట్టున్నది గాని ఫోటో షూట్లు లేకుండా లగ్గం ఉన్నది ఈ రోజుల్లో. మంత్రాలు అయ్యగారులు కూడా వీడియోగ్రాఫర్లకు అనుకూలంగా లగ్గం చేసే రోజులు ఇయ్యి. మంటపానికి ఎంత ఖర్చు అవుతుందో వీడియోలకు అంతకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంతకు ముందు పెళ్లి పిల్లని చేసినాడు 4 ఫోటోలు దిగితే మళ్ళా లగ్గంలో 10 ఫోటోలు కొడితే అయిపోయేది. ఇప్పుడు అమ్మో, లగ్గం ఖాయమైందంటే కథం. పిల్లగాడు ఓ ఫోటోగ్రాఫర్ రాష్ట్రాలు దాటి పోతున్నారు కళాఖండాల కోసం. ఇంతకు వాళ్ళ వీడియోల మీద పడ్డవేంద్ర కథ? అదా, పెండ్లైన జంటలు, కాబోయే జంటలు దేవుని గుడికొచ్చి ఆశీర్వాదం తీసుకొని మొక్కులు పెట్టుకొని సరదాకు 4 ఫోటోలు దిగితే తప్పులేదు. అది కూడా అక్కడ పర్మిషన్ ఉంటేనే. కానీ ఈ జంట ఏకంగా గుళ్ళేనే ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టిండ్రు. అది కూడా కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి గుళ్ళే. పంచరామ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఈ గుళ్ళే వెడ్డింగ్ షూట్ వీడియోలు వైరల్ అవడంతోటి భక్తులు కన్నెర్రయేస్తున్నారు. పురావస్తు శాఖ నిబంధనలు పట్టించుకోకుండా పుష్కరిణిలా ఆలయ ఆవరణల పోటువలకు పోజులిచ్చిండ్రు కొత్త దంపతులు. ఈ గుడి పరిరక్షణ బాధ్యతలు పురావస్తు శాఖల చేతికిచ్చిండ్రు. అక్కడ సిబ్బంది పర్యవేక్షణ లేదా? వాళ్ళకు తెలియకుండా గింత పని చేసిండ్రా? తెలియదు గాని వీళ్లకు పర్మిషన్ లెవెల్ ఇచ్చిందని కోపం చేస్తున్నారు భక్తులు. అయినా గుడంటే దేవుని మొక్కుకునే తందుకు రావాలి గాని ఫోటో షూట్లు చేసుకుంటారా? ఏడ లొకేషన్లు దొరకనట్టు దైవ సన్నిధిలో ఏంది పనులు అని తిట్టిపోస్తున్నారు జనాలు. దేవుళ్ళందరూ ఎత్తైన కొండల మీద అడవులనే ఎందుకుంటారు రసరమ్మ? దేవుణ్ణి చేరుకునే భక్తులు ఏం కోరుకుంటారు? కష్టాలు లేకుండా జీవితం ప్రశాంతంగా సాగాలి అని కోరుకుంటారు. ఆ ప్రశాంతత ఎక్కడుంటది? ఎవ్వరు లేని ఏకాంత ప్రదేశాలనే ఉంటది కదా. అందుకే దేవుని కొండకొస్తే ఆ ప్రశాంతత దొరుకుతుందని ఆ లకడొక్కలు ఉంటది అన్నట్టు. ఎవరైనా
ఎవరైనా చెప్పిర్రా ఎక్కడ నిన్నవా? నాకు తెలిసింది చెప్పినా, తెలుసుకొని చెప్పమంటావా? నువ్వు ఆ పనిలో ఉండు గాని శివరాత్రికి ఒక స్పెషల్ గుడి చూపెడతారా? స్పెషలా? చూస్తే చెట్టు లెక్కనే ఉంటది గాని లోపట శివాలయం ఉన్నది. అల్లూరు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డుకు కాశీపట్నం గ్రామంలా చెట్టు తొరల శివాలయం ఉంటది. మర్రి రావి జవ్వి 3 చెట్ల సమూహం నడమ ఈ కోవల కొలువైంది. ఉమా రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్న ఈ గుడిని 500 ఏండ్ల కింద విజయనగరాన్ని పాలించిన కాశీరాజు శివలింగాన్ని గుర్తుపట్టి ఈ గుడి కట్టించిండట. మహాశివరాత్రి పర్వదినాన ఈ గుడికి మన తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్ర భక్తులు కూడా తరలొచ్చి ఆ పరమశివుని తలుసుకుంటారు. అవును బుజ్జి, నీకు గుడ్ న్యూస్ రా. ఏంది, నువ్వు కొలువుకు రాజీనామా చేస్తున్నావా? అంటే నేను పోతే నీకు గుడ్ న్యూసా? అదే చెప్తున్నారా, నువ్వు పోతే నాకు అది బ్యాడ్ న్యూస్ కాదు అని. అబ్బా, ఏమన్నా నాలుక మడతేసినావా? నువ్వు మామూలు దానివి కాదు. ఇంతకు గుడ్ న్యూస్ ఏందో? మనం కాశ్మీర్ కు పోదాం. చలికాలం అంతా అయిపోయినాకనా? అంత దూరం అంటే 4-5 రోజులు వార్తలు ఎట్లా? కాశ్మీర్ కాదు, మన ఆంధ్ర కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీరా? అదెక్కడుంది? కాశ్మీర్ అందాలకు ఏ మాత్రం తీసుకొని లొకేషన్స్ ఉన్నాయి, కావాలంటే చూడు. నచ్చితే ఓ టూర్ ప్లాన్ చేద్దాం. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే ఉన్నది. నిజంగా స్వర్గం అంటే గిట్లనే ఉంటది కావచ్చు కదా నుల్లా? ఎత్తైన కొండలు, చుట్టూ మంచు తెరలు, మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు, కాఫీ తోటలు, రంగురంగుల పువ్వులు, చల్లని పిల్లగాళ్ళు. ఇంతకన్నా స్వర్గం ఏముంటది చెప్పుండ్రి? ఇట్లాంటి ప్రకృతికి మించిన అందం ఇంకేముంటది చెప్పుండ్రి? ఇంతకు ఈ అందాల లోకం ఎక్కడనో అర్థమైంది కదా. ఆంధ్ర కాశ్మీరం, లంబసింగి, కాఫీ తోటల కొండలు, లోయలతోటి అరకు అందాలు తెలిసిందేగానుల్లా. ఇప్పుడు తీరు తీరు పండ్లు, పూల తోటలతోటి మరింత అందంగా తయారైంది. విదేశీ పూల మొక్కలతోటి, స్ట్రాబెర్రీ తోటలతోటి, నిత్యం పర్యాటకులతోటి సందడే సందడి. చలికాలమే కాదు, వేసవి కాలంలో కూడా చల్లగా చలివెట్టే వాతావరణం ఈ కొండ సొంతం. ఎర్రటి ఎండాకాలంలో కూడా 25 డిగ్రీలు దాటుతాయట ఉష్ణోగ్రత. కాశ్మీర్ వాతావరణానికి దగ్గరగున్న ఈ ప్రాంతంలో కుంకుమ పువ్వుతో సహా విదేశీ పూల తోటలు పెడుతున్నారు. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులున్న ఈ లంబసింగికి పర్యాటకుల తాకిడి మొదలైంది. ఫోటో షూట్లు, వ్యూ పాయింట్లతోటి ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్నామని చెప్తున్నారు. ఆహ్లాదానికే కాదు, హార్టికల్చర్ తోటి ఆదాయ ఓనర్ కాబోతున్నది. నిత్యం ట్రాఫిక్ సప్పుడు తోటి పని ఒత్తిడిలో మునిగే జనం ఒక్కసారి ఈ హిల్ స్టేషన్ల వాలిపోతే చాలు ప్రపంచాన్నే మర్చిపోతారేమో. వీలుంటే మీరు కూడా ఓసారి వైరాన్రి మరి. ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.